రాజు అయితే కోటు వేసుకొని బయటికైతే వస్తాడు. అప్పుడే ఇక కావ్య రాజుని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇలా మిమ్మల్ని చూసి ఎన్ని రోజులయ్యింది అని అనుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడే ఇక రాజుతో కావ్య ఇలా అంటూ ఉంటుంది, మీరిప్పుడు అసలు సిసలైన ఎండీ లాగా నడవాలి, ఒకసారి నడిచి చూపించండి అని అంటూ ఉంటుంది కావ్య. రాజు అయితే నడుస్తాడు. అలా కాదు, నేను నడిచి చూపిస్తాను, అలా నడవండి అని కావ్య అయితే ఇక నడుస్తూ ఉంటుంది. అప్పుడే రాజు అయితే ఇక కావ్యని చూసి ఇలా నడవాలా అంటూ ఇక తను కూడా అలా నడుస్తూ ఉంటాడు. తర్వాత ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అలా స్ట్రైట్గా కూర్చోండి, ఇలా తినండి, ఇలా తినండి అంటూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది కావ్య. అది చూసిన రుద్రాణి అయితే ఇదేంటి, ఇది రాజుకి ట్రైనింగ్ ఇస్తుందా అని వెంటనే యామినికైతే ఫోన్ చేసి ఇక్కడ రాజుకి కంపెనీ ఎండీగా ఎలా ఉండాలో మొత్తం ఆ కావ్య ట్రైనింగ్ ఇస్తుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే యామిని అయితే నా ఇంటెలిజెంట్ని ఉపయోగించి ఎలాగైనా కావ్యని తను తీసుకున్న గొంతులో తనే పడేలా చేస్తాను, గిలగిల కొట్టుకునేలా చేస్తాను, రాజుని ఎండీగా ఎలా కూర్చోబెట్టి ఈ సమస్య నుంచి బయటపడుతుందో నేను చూస్తాను అని అంటూ యామిని అయితే మనసులో ఆ కావ్యని నేను గెలవనివ్వను, రాజు నాకే సొంతం అని అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఎండీగా రాజుని తీసుకొని వెళ్ళి సమస్యని పరిష్కరించాలనుకుంటుంది కావ్య. మరి ఇప్పుడు యామిని ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రోమో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ప్రోమోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే మార్నింగే మీకు ప్రోమోస్ అనేవి వచ్చేస్తాయి.